వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 7 సర్వలోక న్యాయాధిపతి గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. ఆదికాండం 18:25లో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేసే ముందు తండ్రి అయిన దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రేమ, న్యాయం. చాలా సందర్భాలలో కృపాకాలంలో ఉన్న మనము దేవుని ప్రేమకు ప్రతిరూపంగా చూస్తున్నాం, కానీ ఆయన న్యాయమూర్తి అనే సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలామంది పాపం చేయడానికి కారణం ఏమంటే ఆయన ప్రేమమయుడు, ఎంత పెద్ద పాపం చేసినా క్షమించేస్తాడు అని అనుకుంటున్నాం. కానీ ఆయన న్యాయమూర్తి కాబట్టి తప్పనిసరిగా పాపానికి శిక్ష వేయాల్సిందే, అది ఆయన రూల్. అది మన మీద వేయకుండా తన ప్రేమను బట్టి తన కుమారుని మీద వేస్తున్నాడు. బైబిల్లో ప్రధాన అంశం ఏమంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మానవాళిని క్షమించాడు. కానీ ఆయన న్యాయమూర్తి కాబట్టి సర్వలోకం పాపమునకు తీర్పు తీర్చువాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారునిపై మన పాప భారమంతా మోపి శిక్ష అనుభవించేటట్టు చేశాడు. శిలువపై యేసుక్రీస్తు మన పాప భారం వేసుకొని పాప క్రయధనంగా తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి సంపూర్ణంగా వెల చెల్లించి సమాప్తమైంది అని తండ్రితో చెప్పాడు. ఎంత పెద్ద పాపమైనా చేసి ఆయన ప్రేమ వెనుక దాచిపెట్టొచ్చని దయచేసి తలంచొద్దు. ప్రతిసారి మనం పాపం చేసినప్పుడు ఆయన శరీరంలోకి ఒక ముళ్ళు కూర్చున్నట్టే. ఈ సత్యం మన హృదయాల్లో స్థిరపరచుకుంటే పాపం చేయజాలం. ఈ పైనున్న వచనంలో మన పితరుడైన అబ్రహాము దేవుని నిబంధన కృపను బట్టి వేడుకొనట లేదు, కానీ న్యాయమూర్తిగా ఆయన అందరికీ సంపూర్ణ న్యాయం చేస్తాడు కాబట్టి దాన్ని బట్టి అడుగుతున్నాడు. దైవిక నీతి సృష్టించబడిన ఏ వ్యక్తికైనా అన్యాయం జరగనీయదు. ఈ వాక్య నేపథ్యం ఏమిటంటే సొదొమ గొమొర్రాల పాపము బహుభారమైనందున వాటిని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు తన ఉద్దేశము తన స్నేహితునిగా భావించి మహిమపరిచిన అబ్రహాంకు చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న తన రక్త సంబంధి లోతును జ్ఞాపకం చేసుకొని అబ్రహాము ఆ ప్రాంతాన్ని రక్షించుటకు విజ్ఞాపనలు మొదలుపెట్టాడు. ప్రశ్నలతో విన్నపాలతో దేవుణ్ణి గోజాడాడు. దేవుడు కోపగించుకోకుండా అతని విన్నపాలు విని అంగీకరించాడు. దేవుడు తన తీర్పులో ఎప్పుడు సరిగ్గానే ఉంటాడనే సత్యము మనకెంతో నిశ్చింతనిస్తుంది. మనలో ఏ తప్పు లేకుంటే బహుమతులు పొందుకోవడానికి సిద్ధపడవచ్చు. పాత నిబంధనలో చాలా సందర్భాలలో దేవుడు తను ఎందుకు శిక్షిస్తున్నాడు అని కారణాలు ఇజ్రాయేళ్లకు వివరించుట చూస్తాం. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి శిక్షకు ముందు ఆయన చెప్పి చేస్తూ ఉన్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాను అని వాళ్ళకి అర్థం అవ్వాలి, మళ్ళీ తిరిగి అదే పాపం చేయకుండా ఉండాలని ఆయన ఉద్దేశం. సార్వభౌముడైన దేవాది దేవుడు తన చిత్త ప్రకారం నడుచుకున్నట్టుకు అవకాశం ఉన్నా తను తగ్గించుకొని తన ప్రియమైన ఏర్పరచుకున్న జనాంగానికి వివరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, మనం అర్థం చేసుకోలేకున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయనా, ఎంతసేపు మీ ప్రేమను గురించి ఆలోచిస్తున్నాం, కానీ మీరు న్యాయమూర్తి కాబట్టి మమ్మల్ని శిక్షించే బదులు మీ ప్రేమను బట్టి మీ కుమారుణ్ణి శిక్షిస్తున్నారనే సంగతి అర్థం చేసుకొని ఇక ముందు పాపం చేయకుండా ఉండేదానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.